హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వ్యవసాయ శాఖకు సంబంధించి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పోస్టులు, అన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియోని అయితే స్కిప్ చేయకండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేసినామంటే మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ది ఆటోనమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు హైదరాబాద్ అలాగే రాజేంద్ర నగర్ హైదరాబాద్ తెలంగాణ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేనేజ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఈజ్ ప్రిస్క్రిప్టెడ్ ఫార్మాట్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు ఫాలోయింగ్ గ్రూప్ సి పొజిషన్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్కి సంబంధించి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అలాగే జూనియర్ స్టెనోగ్రఫీ యాంటీసెప్టిక్ వేకెన్సీకి సంబంధించి ఒక పోస్టు, అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఒక పోస్టు, అలాగే జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక పోస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి రెండు పోస్టులు. దీంట్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో ఒకదానికైతే రెండు, అంటే స్టాండర్డ్స్కి సంబంధించి ఒక దాంట్లో రెండు పోస్టులు, ఒక దాంట్లో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా దీనికి సంబంధించి కేటగిరీ, అంటే మీకు ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేయాలో అది కూడా క్లియర్గా మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశాడు అనమాట. ఇంకా శాలరీ వచ్చేసరికి మనకు ఇది జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి, అలాగే జూనియర్ స్టెనోగ్రఫీ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకు పర్ మంత్కి అయితే స్టార్టింగే 25,000 నుంచి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే 25,000 నుంచి 81,000 వరకు అయితే మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి పర్ మంత్. అంటే మీ ఇయర్లీ అయితే శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా దాంతోపాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పర్ మంత్కి 20,000 నుంచి 63,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పర్ మంత్కి 18,000 నుంచి 56,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. మీరు అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని అయితే ఫుల్ డీటెయిల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే మీకు అయితే మిస్ అవుతారు అనమాట ఏదైనా మ్యాటర్. అందుకని ఎక్కడైతే స్కిప్ చేయకుండా తెలుసుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు షార్ట్ హ్యాండ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ అయితే తెలిసి, అంటే ఇంకా షార్ట్ హ్యాండ్ అంటే స్టెనోగ్రఫీకి సంబంధించి టైపింగ్ అయితే మెయిన్ అనమాట. అందుకని ఖచ్చితంగా అయితే మీకైతే తెలిసి ఉండాలి. షార్ట్ హ్యాండ్ 80 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకవేళ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అయితే పర్ మినిట్కి అయితే 30 పదాలు అయితే టైప్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసరికి జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్కి వెళ్తే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అంతేకాకుండా స్పీడ్, అంటే మీకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. దాంతోపాటు ఏంటంటే 30 పదాలు పర్ మినిట్కి 30 పదాలు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదా 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీస్. ఇంకా దీంతోపాటు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు. ఇంకా పోతే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ 12th స్టాండర్డ్ ఆర్ రికగ్నైజ్డ్ విత్ సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులు. అంటే ఏదైనా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలంట. ఇంటర్మీడియట్లో పాస్ అయ్యి మీకు ఏ గ్రూప్ అంటే మ్యాథ్స్కి సంబంధించి లేదా సైన్స్కి సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ అయితే ఉండాలన్నమాట అందులో. లేదా ఫస్ట్ క్లాస్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఏదైనా సరే ఫస్ట్ క్లాస్ 3 years డిప్లొమా కానీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది వచ్చేసరికి మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే విత్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ టైప్ రైటింగ్. అంటే మీకు 10th క్లాస్ పాస్ అయ్యి
టైపింగ్ అయినా తెలిసి ఉండాలి. జస్ట్ ఇన్ని పదాలు టైప్ చేయాలని ఏం లేదనమాట. జస్ట్ టైపింగ్ అయితే తెలిసి ఉండాలి, లేదా బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్స్ లేదా ఐటీ నుంచి లేదా కంప్యూటర్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ బిట్వీన్ 18 to 27 సేమ్ అనమాట. ఏ పోస్ట్కైనా సరే మీరు 18 సంవత్సరాల నుంచి 20 దగ్గర 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులు అన్నిటికీ. ఇంకా దీనికి సంబంధించి అంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్ని నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి మనకు జూనియర్ స్టెనోగ్రఫీ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 500 అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 350 అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా 350 అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బెంచ్ మార్కు SC ST వాళ్ళకైతే జస్ట్ 150 రూపీస్ కడితే సరిపోతుంది అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవుద్దంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అయిన ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 జూలై 2025 ఈ డేట్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా అంటే ఆన్లైన్ అంటే మీరు పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.